సో గైస్ మేము నైట్ ఫస్ట్ ఎక్కిన బస్సు ఏమైందంటే అది కొంచెం దూరం పోయినాక బ్రేక్ డౌన్ అయింది. గైస్ నేనే బిల్లు కడుతున్నా అని ఒక ఛాయ్ తాగింది, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకున్నది. ఇది న్యాయమా చెప్పండి మీరే? చిన్న పోరాణని కూడా లేకుండా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో 144 years తర్వాత వచ్చే మహాకుంభమేళకి వెళ్తున్నాం. మేము అందరం 20 members వెళ్తున్నాం, మొత్తం ఫ్యామిలీసే. సో మేము మంచిర్యాల నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాం. సో బస్ మాట్లాడుకున్నాం మేము 23 seater అనుకుంటా. సో డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి వెళ్ళి అక్కడ అయోధ్య అండ్ వారణాసి సో అవన్నీ కూడా కవర్ చేస్తాం. సో హైదరాబాద్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే సో ట్రైన్స్ ఎట్లా మనకి అవైలబుల్గా లేవు కాబట్టి టికెట్స్, సో బస్సు అయినా మీకు కార్ ఉంటే కార్లో రావచ్చు. లేదు అనుకుంటే మీరు నాగ్పూర్ దాకా, హైదరాబాద్ నుంచి నాగ్పూర్ దాకా బస్సులో వస్తే నాగ్పూర్ నుంచి ప్రయాగ్రాజ్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, చాలా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అటు ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అట్లా బస్సు హైదరాబాద్ టు నాగ్పూర్ వెళ్ళండి, నాగ్పూర్ నుంచి మీకు దొరుకుతాయి. సో మంచిర్యాల నుంచి నాగ్పూర్ వెళ్ళినా నాగ్పూర్ నుంచి అక్కడికి దొరుకుతాయి అన్నట్టు. అంటే బై రోడ్ వెళ్తున్నాం. సో చూద్దాం ఎంత ట్రాఫిక్ ఉంది, అందరు ట్రాఫిక్ ఉంది, చాలా ట్రాఫిక్ ఉంది అంటున్నారు. చూద్దాం మనం ఎంత ట్రాఫిక్ ఉందో లేదో అంత వీడియోలో చూపిస్తాం. సో మంచి జర్నీ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఏంది ఇంత లగేజా? సో గైస్ ఇదే మన బస్సు. ఫస్ట్ లగేజ్ అంతా ప్యాక్ చేసి చూపిస్తాం మళ్ళీ. సో గైస్ మేము నైట్ ఫస్ట్ ఎక్కిన బస్సు ఏమైందంటే అది కొంచెం దూరం పోయినాక బ్రేక్ డౌన్ అయింది. సో ప్రజెంట్ అయితే మధ్యప్రదేశ్లో రామ్టెక్ టెంపుల్లో ఉన్నాం. సో చూస్తున్నారు కదా, ఇదంతా రామ్టెక్ టెంపుల్. వెనకాల మీరు ఒకసారి వ్యూ చూడవచ్చు. సో గైస్ యాక్చువల్గా ఏంటంటే మనకి February 3rd మధ్యాహ్నం స్టార్ట్ కావాలి మేము, కానీ బస్సు లేట్ వచ్చింది. అట్లనే ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కే బండి బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆ వైరింగ్ అంతా పోయింది. సో అక్కడ ఒక 2 hours మెకానిక్ వచ్చిండు, అంతా సెట్ చేసిండు. సో ఏంటంటే మళ్ళీ ఆ బస్సు మళ్ళీ వేరే దగ్గర ఆగిపోతే ప్రాబ్లం అయిపోతుంది కదా అని వేరే బస్సు పంపించమని మాట్లాడితే ఆ బస్సు ఏమో 12 o'clock వచ్చింది నైట్. మేము ఏ టైంకి స్టార్ట్ అయినాం? 1 o'clockకి నైట్ స్టార్ట్ అయినాం ఇక్కడ మంచిర్యాల నుంచి ప్రయాగ్రాజ్కి. సో మేము దారిలో వచ్చేటప్పుడు మన నాగ్పూర్ రామ్టెక్ టెంపుల్ రీచ్ అయినాం. సో నైట్ 3 o'clockకే బెల్లంపల్లిలో మిగతా వాళ్ళందరిని ఎక్కించుకొని నాగ్పూర్లో ఉన్న రామ్టెక్ టెంపుల్కి 12:30కి అట్లా రీచ్ అయినాం. సో టెంపుల్లో దర్శనం చేసుకొని సో మళ్ళీ మేము జర్నీ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఏదో టోల్ ప్లాజా ఉంది ఇక్కడ, ఇది హవేలీ దాబా అంటే అందరికీ తెలుసా? మీకు తెలుసా కామెంట్ చేయరు. సో ఏదో టోల్ ప్లాజా దగ్గర ఆగినాం. సో మనం చెఫ్ని తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచే కుకింగ్కి. సో ఈవినింగ్ 6 అవుతుంది టైం. ఇప్పుడు కుకింగ్ అంతా రెడీ అవుతుంది. కుకింగ్ అయినాక తినేసి మళ్ళీ నైట్ స్టార్ట్ అవుతాం. అప్రాక్స్ February 5th మార్నింగ్ కల్లా రీచ్ అయిపోతాం. ఇవాళ February 4th మార్నింగ్ 6 కైనా 7 కైనా రీచ్ అయిపోతాం.
రీచ్ అయిపోయిన తర్వాత చూపిస్తాం మీకు. సో బస్ అయితే చాలా ఘోరంగా హ్యాండ్ ఇచ్చింది ఫస్ట్ది, లేకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ దూరంలో ఉండేవాళ్ళం. ఇంకా 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో గైస్ ఇదే దాబా, హవేలీ దాబా. సో ఇదేదో టోల్ ప్లాజా ఉంది ఇక్కడ. సో గైస్ నాకు 2 అక్కలు ఉన్నారు, ఇద్దరు 2 చాయ్ తాగారు, నాతోనే బిల్లు కట్టిపిస్తారు. చూడరు ఇక ఏమో ఒక ఆమె, అదో ఆమె ఇంకొక చాయ్ తెచ్చుకొని. సో జర్నీ ఎట్లా అనిపిస్తుంది అమ్మ నీకు? జర్నీ కొంచెం ఎక్కువసేపే ఉన్నది, అయినా కూడా ఏం కాదు. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. అయ్యో ఇంకొక ఆమె వస్తుంది దా. అయ్యో ఇంకొక ఆమె ఏమైనా బిల్లు కడతలేదు, ఏం కడతలేదు, నాతో కట్టిపిస్తుంది, చిన్న పోరాణని కూడా లేకుండా. గైస్ నేనే బిల్లు కడుతున్నా అని ఒక ఛాయ్ తాగింది, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకున్నది. ఇది న్యాయమా చెప్పండి మీరే? సో గైస్ ఇది దాబా బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ పార్క్ చేసుకొని అక్కడ కుకింగ్ అవుతుంది.